సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. సీతమ్మకు చేయించినటువంటి చింతాకు పతకం అది అందరికీ అర్చక స్వామి దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ చింతాకు పతకాన్ని రామదాసు గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో 10,000 వరహాలు ఖర్చయింది. అది కూడా ఆయన లెక్క చెప్పారు. ఆ 10,000 వరహాలు ఖరీదైనటువంటి చింతాకు పతకం ఈరోజు 10 కోట్ల 10 మిలియన్ల ఎన్నైనా చెప్పొచ్చు. దాని విలువ అలాంటిది. ఎప్పుడో 17వ శతాబ్దంలో రామదాసు గారు తయారు చేయించినటువంటి ఆ చింతాకు పతకం అది ఎంత విలువైనది అనంటే దానికి భక్తియే విలువ. అటువంటి ఆ చింతాకు పతకాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఓం హిరణ్యరూపస్థిరణ్యసందృగ్ధాన్నభాచ్ఛేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పరిజోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. జై బోలో సీతామాతకు జై. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. సీతమ్మకు చేయించినటువంటి చింతాకు పతకం అది అందరికీ అర్చక స్వామి దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ చింతాకు పతకాన్ని రామదాసు గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో 10,000 వరహాలు ఖర్చయింది. అది కూడా ఆయన లెక్క చెప్పారు. ఆ 10,000 వరహాలు ఖరీదైనటువంటి చింతాకు పతకం ఈరోజు 10 కోట్ల 10 మిలియన్ల ఎన్నైనా చెప్పొచ్చు. దాని విలువ అలాంటిది. ఎప్పుడో 17వ శతాబ్దంలో రామదాసు గారు తయారు చేయించినటువంటి ఆ చింతాకు పతకం అది ఎంత విలువైనది అనంటే దానికి భక్తియే విలువ. అటువంటి ఆ చింతాకు పతకాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఓం హిరణ్యరూపస్థిరణ్యసందృగ్ధాన్నభాచ్ఛేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పరిజోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. జై బోలో సీతామాతకు జై. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. సీతమ్మకు చేయించినటువంటి చింతాకు పతకం అది అందరికీ అర్చక స్వామి దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ చింతాకు పతకాన్ని రామదాసు గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో 10,000 వరహాలు ఖర్చయింది. అది కూడా ఆయన లెక్క చెప్పారు. ఆ 10,000 వరహాలు ఖరీదైనటువంటి చింతాకు పతకం ఈరోజు 10,000 వరహాలు ఖర్చయింది. అది కూడా ఆయన లెక్క చెప్పారు. ఆ 10,000 వరహాలు ఖరీదైనటువంటి చింతాకు పతకం అది అందరికీ అర్చక స్వామి దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ చింతాకు పతకాన్ని రామదాసు గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో 10,000 వరహాలు ఖర్చయింది. అది కూడా ఆయన లెక్క చెప్పారు. ఆ 10,000 వరహాలు ఖరీదైనటువంటి చింతాకు పతకం ఈరోజు 10 కోట్ల 10 మిలియన్ల ఎన్నైనా చెప్పొచ్చు. దాని విలువ అలాంటిది. ఎప్పుడో 17వ శతాబ్దంలో రామదాసు గారు తయారు చేయించినటువంటి ఆ చింతాకు పతకం అది ఎంత విలువైనది అనంటే దానికి భక్తియే విలువ. అటువంటి ఆ చింతాకు పతకాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఓం హిరణ్యరూపస్థిరణ్యసందృగ్ధాన్నభాచ్ఛేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పరిజోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. జై బోలో సీతామాతకు జై. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. సీతమ్మకు చేయించినటువంటి చింతాకు పతకం అది అందరికీ అర్చక స్వామి దర్శింపజేస్తూ ఉన్నారు.
ఆ చింతాకు పథకాన్ని రామదాసు గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో